ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनेति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। Thank you very much, Mataji. Thank Hare you, Krishna. Mataji. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। Dhanath Pranam Mataji. Hare हरे कृष्ण Krishna. माताजी, धन्यवाद प्रणाम माताजी। Mataji. Welcome to our Monday class. మనం ఒక హోంవర్క్ ఇచ్చాం కదా, అందరూ సూపర్ గా ఆన్సర్ చేశారు. నిజంగా నేను అనుకోలేదు అలాగే పెట్టేస్తారని మీరందరూ కూడా. సో ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నారో చక్కగా అందరు చెప్పారు. మనం కృష్ణ అంటే మహాప్రభు యొక్క అవతారము మనకి స్క్రిప్చర్స్ లో చెప్పారు అని చెప్పాము. భగవంతుడి యొక్క అవతారాలన్నీ మన పురాణాల్లో ఉన్నాయి అని చెప్పారు అనమాట. అలాగే కల్కి అవతారం గురించి వాటన్నిటి గురించి కూడా మన శ్రీమద్ భాగవతంలో ఉంది. అలాగే చైతన్య మహాప్రభు యొక్క అవతారం గురించి కూడా అందులో ఉందన్నమాట, శ్రీమద్ భాగవతంలో ఉంది. ఆ శ్లోకం చెప్పుకొని ఇంకా ఎక్కడ ఉన్నాయి విష్ణు సహస్రనామంలో ఎక్కడ ఉంది చెప్పమన్నాను, మీరందరూ చెప్పారు. చాలా థ్యాంక్స్. అది సువర్ణవర్ణ హేమాంగో వరాంగశ్చందనాంగదే వీరహ విషమ శూన్య ఘృతాశీరచులశ్చలా. అంటే బంగారు వర్ణం కలిగిన వాడు. సువర్ణ వర్ణం అంటే బంగారు వర్ణం కదా, బంగారు వర్ణం కలిగి అన్ని అవయవాలన్నీ కూడా మొత్తం బంగారంతో కలిగి ఉంటారట. ఆహ్లాదకరమైనగా ఉంటారని, చందనం అద్దుకొని ఉంటారని ఆయన. ఇంకా శూన్యం అంటే శూన్యము తానైన వాడు అంటే ఎలాంటి ఇవి లేకుండా అంటే భక్తి తప్ప వేరే ఏమీ లేకుండా ఉంటారని, సమస్త కోరికల్ని విడిచిపెట్టిన వాడై ఉంటారని చెప్పి అలాంటి వారు అని చెప్తాము. ఇంకా ఇంకేమన్నా స్క్రిప్చర్స్ లో ఉన్నాయేమో చెప్పమంటారా? కొంచెం ఆవిడ మ్యూట్ చేసేస్తారా మరి? గీతాంజలి మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు? హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా ఎక్కడెక్కడ చెప్పారు కూడా చెప్పుకుందాం ఒకసారి. ఎక్కడ చెప్పారంటే ఫస్ట్ మనం భాగవతంలో చెప్పుకున్నాం, విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాం. ఇంకోటి గరుడ పురాణంలో కూడా చెప్పారట. గరుడ పురాణంలో ఏం చెప్పారంటే మాయాపూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, హోలీ ప్లేస్ ఉంటుంది. అక్కడ నవద్వీప్ అని ఉంటుంది, అంటే వెస్ట్ బెంగాల్లో. అక్కడ సచీదేవికి ఆయన పుడతారు అని చెప్పేసి చెప్పారట అక్కడ. అందులో ఎట్లా అంటే కలే పరమాత్మ సంధ్యాయ లక్ష్మీకాంతో భవిష్యతి దారు బ్రహ్మ సమీప. అంటే దారు బ్రహ్మ ఎవరు? జగన్నాథ్ స్వామి. దారు బ్రహ్మ సమీప స్థా సన్యాసి గురు విగ్రహ
గౌర విగ్రహ. గౌర అంటే తెల్లగా ఉండే ఆయన అని చెప్పి అలా వస్తారు అని చెప్పి చెప్పారనమాట. అది ఇంకొకటి నరసింహ పురాణంలో కూడా చెప్పారనమాట. నరసింహ పురాణంలో ఏం చెప్పారంటే భగవంతుడు ఎప్పుడైతే ఈ ఆ, నరసింహ అవతారంలో వచ్చారు కదా, సగం మనిషి సగం లయన్ లాగా వచ్చారు కదా, అలాగా ఈ ద్వాపర యుగం అయిపోయిన తర్వాత ఆ కలియుగంలో ఒక గోల్డెన్ ఫామ్ లో వస్తారు భగవంతుడు స్వయంగా అని చెప్పి వచ్చి ఏం చేస్తారటంటే మనందరి ఆనందం కోసము భగవంతుడి నామాన్ని ఎలా జపించేయాలి అని చెప్పి చెప్పడానికి భగవంతుడు వస్తారు అని చెప్పారు. అందులో తర్వాత పద్మ పురాణంలో కూడా చెప్పారట. కలే ప్రాత సంధ్యాయాం గౌరగోతం మహీతలే భగీరథ తటే రమే భవిష్యామి సచీసుత. అంటే ఆ కలియుగం వచ్చేప్పుడు, అంటే కలియుగం స్టార్ట్ అవుతున్నప్పుడు, మళ్ళీ ద్వాపర యుగం ఎండ్ అయిపోతున్నప్పుడు అక్కడ సంధ్య అంటారు అనమాట. ఎలా అయితే మనకి ఉదయము అంటే పగలు అయిపోయిన తర్వాత సాయంత్రం సంధ్య వచ్చేటప్పటికి దాన్ని సంధ్య అంటాం కదా, సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు ఆ టైంకి, అలాగా సంధ్య అంటారు అనమాట. దాన్ని యుగాల్లో కూడా సంధ్య అనే ఉంటుంది. ఆ టైంలోట భగవంతుడు సంధ్యాకాలము అట్లా వచ్చినప్పుడు ఆ గౌర గౌరగోత్తమ మహీతలే అంటే గౌరమండల అనే ప్రాంతంలో అక్కడ భగీరథి తటి దగ్గర భగవంతుడు సచీసుతుడుగా ఉదయిస్తాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇట్లాగా నారద పురాణంలో భవిష్యత్ పురాణంలో అన్ని చోట్ల భగవంతుడు ఎలా ఉంటారు అంటే సచీసుతుడుగా వస్తారు అని, గౌర రూపంలో అంటే తెల్లటి శరీరం మేని ఛాయ కలిగి బంగారు వర్ణం కలిగి వస్తారు అని చెప్పి ఇలాగ మనకి కొన్ని పురాణాల్లో మనకి చెప్పుకున్నారు అనమాట. భగవంతుడు అంటే చైతన్య మహాప్రభు ఎలా వస్తారు అని చెప్పి చెప్పారు. సో ఇవాళ మనం నెక్స్ట్ శ్లోక చదువుకుందాము. మనం లాస్ట్ ఏం చదువుకున్నాము, గుర్తున్నాయ శ్లోకాలు ఏం చదివాము? అదే చెప్పండి. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధునం, ఈ రెండు చదువుకున్నాం మాతాజీ. చెప్పండి శ్లోకాలు రెండు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో భగవంతుడు ఎందుకు వస్తారు అంటే చెప్పాం, ధర్మ సంస్థాపన కోసమని, తన భక్తులని రక్షించడానికి, శిష్యుల్ని శిక్షించి ధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తూ ఉంటారు అని. ఎప్పుడు ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతారం తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. తర్వాత అలా వచ్చినప్పుడు ఆయనని ఏంటంటే మనమందరం మానవ మాతృల్లాగా అనుకుంటూ ఉంటారంటే, మనము అంటే మూర్ఖులు ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోలేకపోయినారో. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాం కాబట్టి భగవంతుడు ఏంటి, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన కర్మలు ఏంటి మనకన్నీ తెలుసు అనమాట. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా అనుకుంటారంటే ప్రభుపాద ఏథిస్ట్ అంటారు. ఏథిస్ట్ అంటే భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళని, నాస్తికులని ఏథిస్ట్ అంటాం కదా. సో అలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే భగవంతుణ్ణి వాళ్ళతోటి సమానంగా అనుకుంటారట. ఇప్పుడు నేను, ప్రసన్న మాతాజీ, సుదేష్ణ మాతాజీ, గీతాంజలి మాతాజీ, సరోజ మాతాజీ, మనం అందరం ఎలా అంటున్నామో భగవంతుడు కూడా మనలో ఒకరే అలాగే ఉన్నారు అని అనుకుంటారట. కానీ అది కాదనమాట. తెలుస్తుంది మనకి ఆ విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ మాతాజీ. చదవండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవై యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ, ఒకరి తర్వాత ఒకరు. హరే కృష్ణ మాతాజీ. హరే జన్మ కృష్ణ. కర్మ చ మే దివ్యం మేవం యో వేతి తత్వతః తక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి చోర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
జన్మ కర్మ చ మే దివ్యం ఏమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నెక్స్ట్ నైతి నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ మాత. కృష్ణ మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరి కృష్ణ మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం హరే ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ హరే మాత. కృష్ణ. జన్మ కర్మ ఏ దివ్య ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నేను చదువుతాను. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో మేతి వేత్తి తత్వః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ Yes. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? మాతాజీ ఒక డౌట్. ఆ, అడగండి. నాకు పీరియడ్ ఉంది, వినొచ్చా అండి? పీరియడ్స్ అంటే చదవచ్చా? వినొచ్చా, చదవచ్చా అని అడుగుతున్నాను, ఆ, తెలీదు. చదవచ్చు మాతాజీ. మనం బుక్ తీసుకోకుండా ఇందులోంచి చదవండి. ఓకే ఆన్లైన్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరు చదువుతారు? సరే, ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి, అనువాదం. చదువుతా మాతాజీ నేను. హరే కృష్ణ. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థంగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వత ధామమున నన్నే పొందును. ఇక్కడ ఏం చెప్తారంటే భగవంతుని యొక్క జన్మ, ఆయన చేసే కర్మ గురించి అర్థం చేసుకోవాలన్నమాట. మనం అలా అర్థం చేసుకుని ఉంటేనే మనము భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాము. అలా తెలుసుకున్న వాళ్ళం ఏం చేస్తామంటే మనము భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. భగవంతుని ధామం ఏంటి? అది శాశ్వతమైన ధామం కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ ధామానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. సరే, అయితే భగవంతుని అవతారాల గురించి వాటి గురించి మొన్న మనం భాగవతంలోంచి కూడా కొన్ని చెప్పుకున్నాం అన్నమాట. ఏ అవతారాలు ఎందుకు వస్తూ ఉంటారు అని. కొంత టైం వరకే వస్తారనమాట. ఒక కొంచెం టైం వచ్చి ఆ లీల ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఎలా అయితే ఆ మందర పర్వతాన్ని తీసుకొని ఎత్తడానికి క్షీరసాగర మదనం అప్పుడు వచ్చారు, అలాగే ఇంకా మందర పర్వతాన్ని తీయడానికి ఎత్తడానికి వచ్చారు కదా భగవంతుడు. అలాగా తర్వాత ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చారు. ఇంకా ఎప్పుడు వచ్చారు? గజేంద్రుడిని ఆ, రక్షించడానికి అక్కడ వచ్చారు. అక్కడ కానీ అవతారం తీసుకోలేదు కదా భగవంతుడు. భూదేవుని రక్షించడానికి. వరాహ అవతారం, కరెక్ట్. వరాహవతారంలో వచ్చారు భగవంతుడు. అలా వచ్చి ఆయన అవతారాలు తీసుకొని ఏం చేస్తారంటే భక్తులందరినీ, తన భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు వస్తూ ఉంటారన్నమాట. సో ఇలా వస్తూ ఉంటారు. ఆయన వచ్చింది ఎందుకు వస్తారంటే కొన్ని కర్మలు చేయడానికి. ఆ కర్మలన్నీ చాలా దివ్యమైన కర్మలు. మనం ట్రాన్సెండెంటల్ అంటాం కదా ఇంగ్లీష్ లో. అలా కర్మలు చేయడానికి వస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాద ఈ శ్లోకంలో పర్పట్లో ఒకసారి చదివి మనం దాని ద్వారా అర్థం చేసుకో. సరేనా? చదవండి, భాష్యం చదవండి, ఒక్కొక్కళ్ళు ఒక పారాగ్రాఫ్. యాక్చువల్ గా ఈ శ్లోకం ఏంటంటే భగవద్గీత అంటే మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం కదా.
వాటిల్లో మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేసుకున్నాక మనం ఏం చేస్తాము అనే విషయాన్ని కూడా చెప్పడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మనం ఎట్లా అయితే ఇందాక మనం యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనం ఎలా బైహార్ట్ చేసామో ఇది కూడా మనం బైహార్ట్ చేయొచ్చు అన్నమాట. బైహార్ట్ చేసుకొని శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఎప్పుడైనా కృష్ణ. సరే ఎప్పుడైనా సరే మనం ఆయన కర్మల్ని వాటిని మనం తెలుసుకుంటేనే ఇలా వెళ్తాం. ఎప్పుడు మనకి డౌట్ రావద్దు అనమాట. అలాగా నేను వెళ్తానా లేదా అన్నప్పుడు మనమే మనం క్వశ్చన్ వేసుకోవాలి. మన భగవంతుడి గురించి తెలుసుకున్నామా లేదా, ఆయన జన్మల గురించి ఆయన కర్మల గురించి తెలుసుకున్నామా లేదా అని మనం క్వశ్చన్ వేసుకుంటే కనుక తెలుస్తుంది. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భగవాన్ని అవతరణము అతని దివ్య ధామము నుండియే జరిగిననేది విషయము 6వ శ్లోకము ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతార తత్వము నెరిగినవాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచి వెంటనే ధామమునకు తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భావబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు ధ్యాన యోగులు కూడా బహు జన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలం పాక్షికమైన దగుటచే వారు మరల ఈ భౌతిక జగత్తుకు వచ్చు ప్రమాదము కలదు. కానీ భగవాన్ని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుడ ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహిత 5.33 నందు భగవానునకు అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడినది. అచ్యుతమనాది మనంత రూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములున్నను ఆ రూపములన్నీ ఏకమే అయ్యున్నను మరియు ఆ దేవాది దేవుడి అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకొనవలెను. వేదములందు పురుష బోధిని శృతి ఈ విధముగా తెలుపబడినది. ఏకో దేవో. హరే కృష్ణ. అది మళ్ళీ చదువు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు అవతారం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఆయన ధామం నుండి జరుగుతుంది. భగవంతుడు ఇక్కడ అవతారం తీసుకుంటే అక్కడ సీట్ ఖాళీ చేసి అక్కడ లేరని కాదు, అక్కడ ఆయన అలాగే ఉంటాడు. ఆయన శక్తి ద్వారానే భగవంతుడి అవతారం ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని మనం 6th శ్లోకాల్లో చదువుకున్నాము అని చెప్తున్నారు. మనం 6th శ్లోక చదివాము, ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మనము 6th శ్లోకాల్లో చదువుకున్నాం కదా, భగవంతుడికి పుట్టుక అనేది లేదు. ఆయన దేహం ఎప్పుడు నశించదన్నమాట. కానీ సకల జీవులకి ఆయన ఈశ్వరుడు. ఆయన ఏం చేస్తాడంటే తన దివ్య స్వరూపంతో ప్రతి యుగంలోనూ నా అంతరంగ శక్తితోటి నేను అవతరిస్తాను అంటున్నారు అనమాట. ఆయన శక్తి నుండి అవతరించి వస్తూ ఉన్నారని. ఇప్పుడు అయితే మనము కొంచెం పని చేయంగానే మనం శక్తిహీనులం అయిపోతాం. మళ్ళీ దానికి కొంచెం రీఛార్జ్ కావాలి, కాస్త రెస్ట్ తీసుకోవడము, కాస్త లేకపోతే ఏమైనా తినడమో తాగడమో చేసిన తర్వాత మనం శక్తి పుంజుకుంటాం. భగవంతుడికి అట్లా ఉండదన్నమాట. అయితే ఈశోపనిషత్తులో చెప్తారు అనమాట, పూర్ణమిదం పూర్ణం పూర్ణాస్మ స్వాదనం అని. అంటే ఏంటంటే భగవంతుడు పూర్ణంగా ఉన్నారు కదా, ఈ పూర్ణంలోంచి కొంచెం వచ్చింది అనుకోండి, ఈ పూర్ణం తగ్గిపోదు అనమాట, ఇలా చిన్నగా అయిపోదు. అలాగే ఇప్పుడు మనం 2లోంచి 1 తీసేస్తే ఎంత? 1. ఇప్పుడు 2 నెంబర్ తీసుకొని అందులోంచి భగవంతుడు ఒక అవతారం తీసుకున్నారనుకోండి, ఇది 2 - 1 1 అవ్వదు, 2 2గానే ఉంటుంది. 2 - 1 2 ఉంటుంది. అదనమాట. ఆయన శక్తిలోంచి ఆయన శక్తి ద్వారా ఆయన అవతారం తీసుకున్నా కూడా ఆయన శక్తి అట్లాగే ఉంటుంది. పైగా భగవంతుడు ఆయన ధామంలోనే ఉంటూ ఆయన శక్తి అంతరంగ శక్తి ద్వారా ఆయన అవతారాలు తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట.
అలా అవతారాలు తీసుకొని భగవంతుడు వస్తూ ఉంటారు అని. అదే ఈ 6వ శ్లోకంలో కూడా మనము చెప్పుకున్నాం. ఆయన శక్తి ద్వారా మనం వస్తారు, భగవంతుడు వస్తారు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే వచ్చి ఆ దేవాది దేవుడు ఏంటి అవతారాలని ఎత్తి ఏం చేస్తారంటే మనల్ని అందరినీ ముక్తి పొందించడానికి వస్తూ ఉంటారన్నమాట. అలాగా భౌతిక దేహంతో భగవంతుడు ఇక్కడికి వచ్చారు అనుకుని మనం అనుకుంటాం, కానీ ఆయన భౌతిక దేహంతో ఉండరు, ఆధ్యాత్మిక దేహంతో ఉన్నారు. కాబట్టి కృష్ణుడు రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడు పూతనని చంపగలిగాడు, నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు అంతమంది రాక్షసుల్ని చంపారనమాట. సో అలా వచ్చి భగవంతుడు ఏం చేస్తారంటే మన కోసం వచ్చి మనందరినీ తన ధామానికి తీసుకొని వెళ్తానికి వస్తూ ఉంటారన్నమాట. జీవుడు ఏంటంటే ఈ భౌతిక బంధాల్లో చిక్కుకుపోయి ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఆ బంధాల నుండి విముక్తి కలిగించి వాళ్ళని తన ధామానికి తీసుకెళ్ళడానికి భగవంతుడు వస్తూ ఉంటారు అని చెప్పి. కానీ ఇక్కడ నిరాకారవాదులు అంటే కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడిని ఆకారం లేకుండా కొలుస్తారనమాట. దాన్ని బ్రహ్మన్ అంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆకారం లేకుండా కొలిచిన ఆ బ్రహ్మన్ అనేది ఏంటంటే భగవంతుని యొక్క ఎఫల్జెన్స్ అంటారు, ఆయన యొక్క కాంతి అన్నమాట. కాంతి ఎలా వస్తుంది, ఇప్పుడు సూర్యకాంతి ఎట్లా ఉంటుంది కదా అలాగనమాట. సూర్యుడు ఉన్నాడు, ఆయన యొక్క కాంతి మనకి ఎలాగ వెలుగు చూపిస్తుందో ప్రతి చోట ఉండదు, కానీ ఆయన వెలుగు ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క ఆ వెలుగునే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు ఆ బ్రహ్మన్లో కలిసిపోతారు, కానీ మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకుని మళ్ళీ వస్తారనమాట, మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఏ లోకమైనా సరే బ్రహ్మలోకం వరకు ఎక్కడ వెళ్ళినా సరే మనము మళ్ళీ తిరిగి ఈ భూలోకంలో మనం మళ్ళీ జన్మించాల్సిందే. భగవంతుడి ధామానికి వెళ్తే గనక మనం మళ్ళీ ఇక్కడికి రాము అని. సో ఇలాగ వాళ్ళు చేసేది కూడా చాలా కష్టపడి చేస్తూ కష్టంతో ముక్తి పొందాము అనుకుంటారు. అయినా సరే ఆ నిరాకార జ్యోతిలో కలిసి మళ్ళీ జన్మ తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అంటే ఇలా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు కదా, అలాగే వస్తూ ఉంటారు అనమాట. అయితే భగవంతుడు ఏంటి, ఆయన కర్మలు చాలా దివ్యంగా ఉంటూ ఉంటాయి కదా. ఆయన అనేక రూపాలు తీసుకొని అనేక రకాలైన కర్మలు చేస్తూ ఉంటారు. మనం వరాహ అవతారం చదువుకున్నాం. వరాహ అవతారంగానే ఎందుకు వచ్చారంటే ఆ సముద్రం లోపలికి అది తవ్వుకొని వెళ్ళి ఆయన భూమిని తీసుకురాగలిగింది ఆ అవతారం ఒక్కటే, కాబట్టి ఆయన అలా వెళ్ళారు. కూర్మ అవతారం ఎందుకు తీసుకున్నారంటే ఆయన వెనకాల ఆ బరువు అలా పెట్టి అది మాత్రమే మోయగలుగుతుంది, కాబట్టి అంత పెద్ద ఇది మనం టార్టాయిస్ ఇంతే చూస్తాం, కానీ ఆ సముద్రంలో ఉన్న టార్టాయిస్ ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. అంత శరీరంతో వచ్చి ఆయన మాత్రమే మోయగలుగుతారు. దానికి వెనకాల షెల్లు ఎంత గట్టిగా ఉంటుంది తాబేలుకు. ఇది మనం చదువుకున్నాం కూడా కదా, తన అవయవాలన్నీ లోపలికి తీసేసుకొని ఇలా ఉంటుంది. అలాగా వాళ్ళు జ్ఞానులు అలా ఉంటారు అని చెప్పుకున్నాం కదా. సో అలాగా ఆ షెల్ అంతా గట్టిగా ఉంటుంది కాబట్టి అలాగా. అలాగే నరసింహావతారం ఎందుకు తీసుకున్నారు అంటే వాడు కోరుకున్నాడు హిరణ్యాక్షుడు, నాకు మనిషితోటి చావద్దు, ఆయుధాలతోటి చంపద్దు, ఇవన్నీ కోరుకున్నా. సరే నీ కోరిక ఎందుకు కాదనాలి, నేను అలాగే వస్తాను. కానీ పాపం ఆయన అలా ఆలోచించుకోవడానికి, కోరిక అడిగినా కూడా ఆలోచించుకోవడానికి భగవంతుడికి ఎంత కష్టం అవుతుంది చెప్పండి. సో అలాగా వచ్చి భగవంతుడు అలాగ తను ఆ రూపాలతోటి వచ్చి దివ్యమైన కర్మలు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ బ్రహ్మ సంహిత అని చెప్తారు కదా, బ్రహ్మ సంహిత బ్రహ్మదేవుడు చెప్పింది. ఒకసారి చెప్పినట్టున్నాను కదా నేను. భగవంతుడు త్రివిక్రముడు అంటే వామన అవతారంలో వచ్చినప్పుడు బలి చక్రవర్తిని 3 అడుగులు స్థలం అడుగుతారు. ఒకటి భూమి మీద పెట్టి చాలా పెద్దగా, ఇంత చిన్న బాలుడైన వారు పెద్దగా అయిపోయి ఆ కాలుతోటి పైన పెట్టేటప్పటికి బ్రహ్మదేవుడు ఆయన పాదాలని కడుగుతారనమాట. అన్నమాచార్యులు కూడా రాస్తారు కదా, బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి అలాగా చేసి స్తుతిస్తూ ఉంటాడనమాట బ్రహ్మదేవుడు. అందులో ఏం చెప్తున్నాడంటే అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి అని. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వేదాభ్యాసాలు చదివిన వాళ్ళకు కూడా దుర్లభం అవుతుందట భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. కానీ ఆత్మ యొక్క శుద్ధ ప్రేమ ఉంది చూసారా, ఆ ప్రేమ ద్వారా భగవంతుడిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తెలుసుకుంటారట భగవంతుడు అద్వైతుడు, అచ్యుతుడు అని అంటే నాశనం లేనివాడు, చాలా ఇది అని. అనాది నుంచి ఉన్నవారు అని చెప్పి ఆయనకి అనంతరమైన రూపాలు ఉన్నాయి అని చెప్పి. తర్వాత పురాణ పురుషుడు అని నవ యవ్వనంగా ఉంటారు భగవంతుడు అని, అంటే ఆయన ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటారనమాట. అలాంటి గోవిందుడు ఆది పురుషుడైన అతన్ని ఆయనని నేను భజిస్తున్నాను అని బ్రహ్మదేవుడు చెప్తుంటారు. భగవంతుడట ఆయన యుద్ధం చేసినప్పుడు, యుద్ధాన్ని మనకు తెలుసు కదా,
కౌరవ పాండవుల యుద్ధం అయింది. ఆ యుద్ధంలో ఉన్నప్పుడు భగవంతుడికి 150 సంవత్సరాలు ఎంతో చెప్తారు. ఆయనకి మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఉన్నారట. కానీ భగవంతుడు ఎట్లా ఉన్నారు? నవయవ్వనంగా ఉంటారు. ఎప్పుడైతే బృందావనంలో ఉన్నారో 14-15 ఏళ్ళు, రాధారానికి 12-13 ఏళ్ళు అట్లా ఉంటాయి కదా. అలా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 16 ఏళ్లకి ఆయన అక్కడ అంతే అలాగే ఉంటారన్నమాట. నవయవ్వనంగా అలాగే కనిపిస్తూ ఉంటారు ఎన్ని ఏళ్ళు వచ్చినా సరే. మనం ఏ పిక్చర్స్ లో కూడా చూడం కదా, భగవంతుడు ముసలిగా ఉన్నారు, కృష్ణుడు కదా. భీష్మ పితామహ అంటే వాళ్ళందరికీ గడ్డాలు మీసాలు తెల్ల తెల్ల జుట్లతోటి చూస్తాం. కానీ కృష్ణుడు ఎప్పుడు మనం అలా చూడలేం. ఎందుకంటే భగవంతుడు నవయవ్వనంగా ఎప్పుడూ అలాగే ఉంటారన్నమాట. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అలాగా ఉంటూ ఉంటారండి. అలాంటి భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ఎట్లా ఉండాలి? ఆయన భక్తులైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆయన గురించి తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మేడం. మామూలుగా లౌకికమైన విద్వాంసులు అంటారు చూసారా, ఇప్పుడు అంటే ఏంటంటే వాళ్ళు పిహెచ్డీలు ఇంకేవేవో చేస్తారు, డబల్ ఎంఏలు ఇవి అవన్నీ చేస్తూ ఉంటారు చూసారా. వాళ్ళకి ఆ భౌతికంగా ఉన్న చదువుల ద్వారా ఉన్న విద్వాంసులు ఉంటారు చూసారా, ఆ లిటరేచర్ మేము చదువుకున్నాము ఇట్లా గాని పిహెచ్డీలు చేసిన వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి కృష్ణుని గురించిన జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకందరికీ చాలా కష్టతరమైనది ఇలాగా భగవంతుడి గురించి తెలుసుకోవడము అని. అయితే ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటామో అప్పుడు మనకి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, ఆయన మీద శ్రద్ధ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అదే ఈ వేదాల్లో చెప్తున్నారు అని, పురుషబోధిని అనే శృతి ఉంది. శృతి దానిలో ఏం చెప్తున్నారట చదవండి. ఎవరైనా చెప్తారా ఇంకా? హరే కృష్ణ మాతాజీ చదువుతానండి. హరే కృష్ణ ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్తవ్యాపి భక్త వృంద్యాంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై శాశ్వతంగా అనేక దివ్య రూపములను నిత్యము దాల్చుకుని ఉండును అని చెప్పబడినది. ఈ వైదిక సత్యము భగవద్గీత యందలి ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారించబడినది కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణము అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావ కల్పనలచే వృధా చేయని వాడు అత్యుత్తమైన సంపూర్ణ ముక్తి స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసముతో ఈ సత్యమును అంగీకరించినంత మాత్రముననే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందుతున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనడి వేదవాక్యమును అన్వయింపవచ్చును. ఎందుకనగా ఎవరు శ్రీకృష్ణ భగవానుని పరమ పురుషునిగా ఎరుగుదురో లేక భగవానునితో ఓ కృష్ణ నీవే ఈ పరబ్రహ్మమైన దేవాది దేవుడవు అని పలుకుదురో వారే వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సమాచారమును పొందగలుగుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడై భక్తవ దృక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఈ క్రింది వేదవాక్యమునందు ఈ విషయము నిర్ధారితమైనది. హరే కృష్ణ. ఇందులో ఏం చెప్పారట? ఈ వేదాల్లో పురుష బోధనలో చెప్పారట దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కోసమే అన్నమాట, తన శాశ్వతంగా ఉన్న అనేక దివ్య రూపాల్లోనే వస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. అలాగే మామూలుగా మనం చూసుకుంటే భగవంతుడు వచ్చారు, వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆయన అర్జునుడికి తన భక్తుడు కదా, భక్తుడు మిత్రుడు అన్ని కూడా ఆయన కోసం రథసారథిగా అయ్యాడనమాట. మనం అనుకుంటాం భగవంతుడికి కదా దెబ్బలు తగలవు ఇలాగా అనుకుంటాం కదా, కానీ మెడ్రాస్ లో పార్థసారథి టెంపుల్ ఉంది, మీకు ఎవరికన్నా తెలుసో లేదో మరి. అందులో తెలుసు మాతాజీ, తెలుసు తెలుసు తెలుసు. పార్థసారథి టెంపుల్ ఆయనకి దెబ్బలు ఉంటాయి, ఇట్లాగా దెబ్బలు ఉంటాయి. కరెక్ట్. అలాగా ఆయనకి దెబ్బలు అంటారా టెంపుల్? ఏంటి మాతాజీ? ట్రిపుల్ కేన్ అంటారు టెంపుల్. ట్రిపుల్ కేన్ దగ్గర ఆ పార్థసారథి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్తే మీరు చూడొచ్చు అన్నమాట. ఆయనకి ఒళ్ళంతా ఇట్లా దెబ్బలుగా ఉన్నట్టుగా ఉంటుంది. సో అదంతా ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామంలో ఆయనకి కూడా దెబ్బలు తగిలినాయి అన్నమాట. ఇది ఇంకా మనం అక్కడ చూసి అలాగా ఏదో చెప్పారులే అదే అనుకుంటామా, కానీ శ్రీమద్ భాగవతంలో భీష్మ పితామహుడు దాన్ని స్ట్రాంగ్ గా చెప్తాడనమాట. ఆయన భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఆయన చనిపోయే ముందు ఆయనని ధ్యానిస్తాడనమాట. ఎలా ధ్యానిస్తూ ఉంటారంటే మనం అందరం అనుకుంటాం
కొంతమంది ఏమో వెన్న దొంగ తీసుకొని వెళ్తున్న కృష్ణుడిని, కొంతమంది ఏమో దామోదరుని, కొంతమంది ఏమో రాధాకృష్ణులతోటి ఉన్నవి అలాగా. లేకపోతే కొంతమంది కృష్ణుని ఒక్కడిని ఆ రూపాలని త్రిభంగి ఆకారంలో ఉన్న వాటిని పూజిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మన భీష్మ పితామహుడు చెప్తాడనమాట, భక్తులకి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారటంటే, ఇప్పుడు చూడండి నిజంగా చెప్పాలంటే ఆ పాండవులకి 24 గంటలు భగవంతుడు వాళ్ళతోటే ఉన్నారు కదా. కానీ వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయి? నిజంగా కృష్ణుడు కావాలి అనుకుంటే అసలు ఆ కురుసభలో ద్రౌపదికి అవమానమే జరగకుండా చేయొచ్చు. ఈ పాండవులకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించేయచ్చు. అప్పుడు ఈ గొడవ ఏది ఉండేది కాదు. వాళ్ళు భీముడికి చిన్నప్పటి నుంచి విషాన్నం పెట్టి నీళ్ళల్లో పడేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళ లాక్షాగృహంకి వెళ్ళినప్పుడు వాళ్ళని తగలబెట్టడానికి చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తారు కదా. వాటన్నిటికీ బాధతోటి చెప్తూ ఉంటారనమాట. ఎవరు? మన భీష్మ పితామహుడు చెప్తూ ఉంటారనమాట. అహో దుఃఖం నంద గోపావ్రజౌకసం. ఇదేంటో ఒక శ్లోకం ఉండాలి, ఒక్కసారి చెప్తా ఉండండి మీకు అందరూ. అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హదా క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ అని. ఏంటంటే ఎంత కష్టం వచ్చింది కదా. అసలు ధర్మదేవతకి కొడుకు ధర్మరాజు, అలాంటి ధర్మదేవత కొడుకువైన నీకే, ధర్మనందనుడు అయిన నీకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పైగా నీతో పాటు కృష్ణుడు అన్నాడు మీ అందరితోటి, కానీ మీరు ఎన్ని కష్టాలు పడ్డారు అని ఆ కష్టాలని నెక్స్ట్ శ్లోకంలో వివరిస్తూ ఉంటారనమాట. భీష్మ పితామహుడు వివరిస్తూ చెప్తారనమాట. మీతోటి ఎవరున్నారు? బ్రాహ్మణులు ఉన్నారు, అచ్యుతుడైన భగవంతుడు ఉన్నాడు, ధర్మం మీతోటి ఉంది. అవన్నీ మిమ్మల్ని రక్షించాయి. అంటే మానవులుగా ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు కదా. అలాగా మీతోటి భగవంతుడు ఉన్నారు కాబట్టే మీరు అలాంటి వాటన్నిటిని దాటి రాగలిగారు. కానీ కృష్ణ ఉన్నప్పుడు అలాంటివన్నీ మాపడం ఎందుకు అంటే కాల నిర్ణయం అన్నమాట. ఆ కాలం మూలంగా మీరు ఇలాంటివి కష్టాలు పడాల్సి వచ్చింది కాబట్టి మీరు పడి ఉన్నారు అని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో చెప్తూ ఉంటారు అనమాట. నా అభిప్రాయం ప్రకారం ఈ శ్లోకం ఏంటంటే, సర్వం కాలకృత్యం మన్యే భవతాం యదా ప్రియం సపాలో యద్వసే లోకో వాయోరివాఘనావలిహి అని. నా అభిప్రాయం ప్రకారం ఇదంతా అనివార్యమైనదన్నమాట. నిజంగా కావాలంటే ఇలా కృష్ణుడు ఒక్క మాయతోటి తీసేయచ్చు. కానీ కాల ప్రభావం వల్ల ఇవన్నీ సంభవించి ఉన్నాయి. మేఘమండలంలో వాయువులు ఎలా అయితూ వెళ్తూ ఉంటాయో అలాగే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఏంటంటే ఈ కాలానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలాగా వసులై ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇలా అనుభవిస్తూ ఉంటారు. నా ఉద్దేశం ప్రకారం మీకు అలాగే జరిగి మీకు అదే అయ్యి ఉంటుంది అని చెప్పి భీష్మ పితామహుడు అంటూ ఇంకా ఏం చెప్తాడంటే ఆయన్ని ఎంత గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా పార్థసారథి టెంపుల్ అని, ఒక్కసారి ఆ శ్లోకం కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ 32 శ్లోకం నుంచి చెప్తారనమాట. ఆయన గురించి గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఎవరు? కృష్ణ భగవాను పొగుడుతూ ఉంటారు అనమాట. త్రిభువన కమలం కమనవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురల కుల కుల వృతాననాక్షం విజయ సఖేర తుమేనావాధ్యా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవంతుడు కృష్ణుడుట అర్జునుడు సన్నిహితులు, వాళ్ళిద్దరు స్నేహితుడు. తమాల వృక్షం రంగు ఛాయ కలిగి ఉన్నారు కృష్ణుడు. ఈ భూమి మీదకి అవతరించి ఉన్నారు. ఆయన 3 భువనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ప్రతి ఒక్కళ్ళని ఆకర్షిస్తూ ఉంటారట. అలాంటి దేవదేవుడు ఎలా ఉన్నారట? పీతవస్త్రం ధరించి చందన చర్చితమైన ముఖంతో కలిగి ఉన్నారట. కానీ
ఆయన ఎలా ఉన్నారు, యుద్ధ రంగంలో ఎలా ఉన్నారటంటే యుధితురగరజో విధోమ్రవిశ్వ కచలులితాశ్రమవాద్యలం కృతాస్యే మమ నిశితసరై విభేద్యమానా త్వచి విలసాత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. ఆ రణరంగంలో ఎలా ఉన్నాడంటే ఆ గుర్రపు డెక్కలు ఉంటుంది చూసారా, వచ్చినప్పుడు దుమ్ము లేస్తుంది. ఆ దుమ్ము మొహం మీద అంతా పడి ఉందిట. అది ఎలా అంటుకుపోయిందటంటే యుద్ధంలో రథాన్ని నడపడానికి వస్తున్నప్పుడు చెమటలు పడుతూ ఉన్నాయట కృష్ణుడికి. సో ఆ చెమటలు కారుతూ ఉంటే ఆ దుమ్మంతా అంటుకుపోయి ఉందట అక్కడక్కడ. అలాగే ఇంకా ఎక్కడ ఉంది, ఎలా ఉందిట, ఆ ముంగుర్లు ఉన్నాయి చూసారా, ఆ ముంగుర్లు కూడా దుమ్ముపడి ఇలా ముందుకు పడి ఉన్నాయట. ఓకే, ఇంకా బాణాలు వేసినప్పుడు ఆయనకు కూడా తగులుతాయి కదా, ఆ తగిలినప్పుడు రక్తం వస్తుంది కదా, ఆ రక్తం అక్కడక్కడ పడి ఉండి అలా ఉన్నారట. శ్రమతోటి స్వేద బిందువులు కారుతూ అలాగ చూసేటప్పటికి భగవంతుడు అలా ఉన్నారని. మామూలుగా భగవంతుడిని ఎంత శృంగారంగా చూస్తూ ఉంటాం కదా మనం, అన్ని అలంకారం, ఈ అలంకారాలన్నీ ఉన్నా కూడా ఇవి ఇంకా భగవంతుడికి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయట. సో ఆ వర్ణం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, ఆ రూపము అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే యుద్ధంలో కృష్ణుడికి కూడా బాణాలు తగిలినాయి అని చెప్పి అర్థమవుతుంది. అక్కడ ఆయన వర్ణిస్తున్నారు కదా, ఆ రక్తం అక్కడక్కడ చింది ఉందిట, బాణాలు గుచ్చుకొని అలాగా రథాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ ఏమంటారంటే శ్రమ, కొంచెం కష్టపడి ఉండడం మూలంగా చెమటలు కారుతున్నాయట. మనకి మొహాన్ మీద జుట్టులోంచి ఇట్లా చెమటలు కారుతూ ఉంటే జుట్టు కొంచెం ఇలా అయిపోతుంది కదా, అలాగా కృష్ణుడికి అట్లా అయ్యి ఆ రథాలు వెళ్తున్నప్పుడు ఆ కాలి డెక్కలకు వచ్చిన దుమ్ము అలా చుట్టుకొని భగవంతుడు అట్లా ఉన్నారట. సో ఆయన వర్ణాన్ని అలా వర్ణిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఆయనకి కూడా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి అక్కడ. అదే పార్థసారథి టెంపుల్ ట్రిపిక్లైన్ లో ఉంటుంది చెన్నైలో, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. సో భగవంతుడు కూడా ఏంటంటే తన భక్తుల కోసం ఇలాంటివన్నీ కూడా సహిస్తూ ఉంటారు అనమాట. ఆయన ఎప్పుడు ఏం కర్మలు ఎలా చేస్తారు అనేది ఆయనకే తెలియాలి, మనకెవ్వరికీ అర్థం చేసుకునేటంత ఉండదన్నమాట. ఇక్కడ ఎవరైతే భగవంతుణ్ణి కరెక్ట్ గా ఆయన ఉన్నారు, ఆయన పరమ పురుషుడిగా ఎవరైతే అర్థం చేసుకుంటారు చూసారా, తత్వమసి అన్నారనమాట. అది వేదాల్లో మనకి ఆ వాక్యం ఉంది. ఇది ఇంకొక చోట కూడా ఉంది, ఎక్కడన్నా చెప్పండి. ఒక టెంపుల్లో ఉంటుంది. సంక్రాంతి అప్పుడు మనం చూస్తాం, టీవీ పెట్టుకొని జ్యోతి చూస్తాం. అయ్యప్పన శబరిమలలో అయ్యప్ప టెంపుల్ దగ్గర పైన తత్వమసి అని రాసి ఉంటుంది అనమాట. పైన గర్భగుడిలోకి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ పైన తత్వమసి అని రాసి ఉంటుంది. సో ఆయన్నే పరమ పురుషునిగా భగవంతుడిగా అనుకుంటున్నారు కదా, అలాగే ఎవరైతే అనుకుంటారో, ఆయన్నే భగవంతుడిగా అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే తొందరగా ముక్తి కూడా కలుగుతుందన్నమాట. వాళ్ళే నిజంగా భగవంతుడి గురించి తెలుసుకొనగలిగిన వాళ్ళు అని. ఆ రకంగా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే భగవంతుడిని నిశ్చయంగా ఆయనే దేవుడు అని చెప్పి తెలుసుకోగలుగుతారు, వాళ్ళకి విశ్వాసం ఉంటుంది అని చెప్పి అది చెప్తూ, ఇంకా వేద వాక్యాల్లో వేటిల్లో ఏమేం చెప్పారని ఇక్కడ నెక్స్ట్ లో చెప్తున్నారు. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అయనాయ. కేవలము దేవాది దేవుని గూర్చి ఎరుగుట చేతనే ఎవరైనను జనన మరణముల నుండి ముక్తమైన పరిపూర్ణ స్థితిని పొందగలదు. అట్టి పరిపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గం లేదు. శ్వేతాశ్వర రోపనిషత్తు 3.8 మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గ్రహించని వ్యక్తి తప్పక తమో గుణములో నిలిచి ఉన్నట్లుగా అర్థము. దానితో అతడు తేనెను కేవలము సీసాను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్లు లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుట ద్వారా తమో గుణములోని వారు అట్టి ముక్తిని ఎన్నటికి సాధించలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో మిక్కిలి ప్రధాన పాత్రను పోషించినను వారు ముక్తికి ఏమాత్రము అర్హులు కారు. అట్టి గర్విత లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవాచ్య కృపకై వేచి ఉండవలసినది. కనుకనే ప్రతి ఒక్కరును జ్ఞాన మరియు విశ్వాసములతో కృష్ణ చైతన్యమును అభ్యసిస్తూ ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును సాధింపవలసి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
హరే కృష్ణ మాతాజీ. ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడిగా గుర్తు చేసుకోరో వాళ్ళుట తేనె సీసా ముందు తేనెని నాకడానికి బదులు దానిపైన సీసా నాకితే మనకి టేస్టే తెలియదు. సో అట్లాంటి వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు ప్రభుపాద. సరే, ఇప్పుడు మనం దేవాది దేవుడి గురించి తెలుసుకున్నాము. దాని మూలంగా లాభం ఏంటి అంటే, మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తూ ఉన్నాము, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఎందుకు తిరుగుతూ ఉన్నాము అన్న జ్ఞానం కూడా మనకు తెలుస్తూ ఉందట. అలా తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ దుఃఖాల అశాశ్వతమైన ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉండకుండా మన ధామానికి, భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈ జనన మరణ చక్రాల ఈ చక్రం ఏదైతే ఉందో దాని నుంచి మనం ముక్తి పొందాలి అని మనం అర్థం చేసుకుంటామట. అందుకని భగవంతుని గురించి తెలుసుకున్న వాళ్ళకు ఇది పొందుతారు, ఇది తెలుసుకుంటారు అని చెప్తూ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా భగవంతుణ్ణి గ్రహించిన వాళ్ళట తమో గుణంలో ఉన్న వాళ్ళట. మనకి 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వరజ తమో గుణాలు. తమో గుణం 3వ గుణం. ఆ 3వ గుణంలో ఉన్న వాళ్ళట భగవంతుని గురించి వాళ్ళు యాక్సెప్ట్ చేయని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎలా ఇది అని చెప్పేసి ఇక్కడ ఉపమానం చెప్తారు. అలాగే భగవద్గీత గురించి చాలా మంది వాళ్ళకి కావాల్సిన వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పర్పట్స్ రాసుకుంటారు. కానీ అలా కాదు రాసుకోవాల్సింది. మనం మన ఉపనిషత్తులోనూ పురాణాల్లోనూ భగవంతుడి గురించి ఎలా చెప్పారు అది మాత్రమే మనం తెలుసుకోవాలి, దాని గురించే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అలా రాసే వాళ్ళందరూ లౌకిక తత్వవేత్తలు అని చెప్పి అంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజంగా ముక్తికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, ఈ భూప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో వాళ్ళు ఆయన యొక్క కృపకి పాత్రులు అవుతారు అని చెప్పేసి ఇందులో చెప్తున్నారు. ఇది 9వ శ్లోకం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ నా అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. మాతాజీ ఒక్కరే తలకాయ ఊపుతున్నారు. ఏం లేవు మాతాజీ, డౌట్స్ ఏం లేవు మాతాజీ, అర్థమైంది మంచిది. బాగుందా? ఓకే ఇక్కడ మాతాజీ. ఇంకేమన్నా డౌట్ ఉంటే గనక అడిగితే చెప్తాను. డౌట్ ఏం లేదు మాతాజీ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. భీష్మ పితామహుడు భగవంతుడు అలా ఉన్నారు అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారు కదా. వర్ణిస్తూ ఆయనకి ఎలాంటి రూపం అంటే ఇష్టం అంటే, బాణాలు బాగా వేసేస్తూ ఉంటాడు భీష్మ పితామహుడు. అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించేస్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఇంకా ఇమ్మీడియట్ గా చచ్చిపోతాడేమో అన్నట్టుగా బాణం ఎక్కడ తగిలిపోతాడు అన్నట్టుగా ఉంటుంది కదా. దానికి కోపం వచ్చి కృష్ణుడు ఒక్కసారిగా దిగి రథచక్రం తీసుకొని వెళ్తాడు, గుర్తుందా? దాని గురించి ఇందులో వర్ణిస్తారనమాట నెక్స్ట్ శ్లోకంలో. ఆయన ఇలా వెళ్ళడానికి, ఇలా పరిగెత్తడానికి వచ్చినప్పుడు ఆయన ఉత్తరీయం ఇలా జారిపోతూ ఉంటుందిట. ఆయన ముఖం ఇలా ఉంటుంది, ఒక పాదం ముందుకి పెడతారట, ఇలా పెట్టి ఒక పాదం వెనక్కి పెట్టి, ఆ పిక్చర్ చూడండి మీకు అర్థమవుతుంది. ఆ రూపం అంటే భీష్మ పితామహుడికి ఇష్టంట. సో అలాగా మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రూపంలో భగవంతుని ధ్యానిస్తూ ఉంటాం. 5 రసాలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో ధ్యానం చేస్తూ రూపం కూడా మనం ధ్యానం చేస్తాం అన్నమాట. అంటే భీష్మ పితామహుడు వీరుడు కదా, అందుకని అలాంటి రూపం భీష్మ పితామహుడికి చాలా ఆనందం తెచ్చిందట. ఆ విషయం గురించి తర్వాత శ్లోకంలో చెప్తూ ఉంటారు. మనం కూడా భగవంతుని ఏంటంటే మనకి ఇష్టమైన రూపంలో మనకి ఏది ప్లీజింగ్ గా అనిపిస్తుంది, మనకి ఏది ఆనందంగా అనిపిస్తుంది, అలాగా మనం ఆయన్ని పూజించవచ్చు, ధ్యానించవచ్చు అన్నమాట. ఆయనకి ఇన్ని రకాల రూపాలు ఉన్నాయి. చిన్న పిల్లాడప్పటి నుంచి కృష్ణుడి రూపంలో చాలా మంది ధ్యానిస్తూ ఉంటారు, పూజిస్తారు. సో అలాగే ఏ రూపంలో అయినా మనం ధ్యానించవచ్చు. అలా ధ్యానిస్తూనే మనం భగవంతుని యొక్క జన్మ గురించి, ఆయన యొక్క దివ్యమైన కర్మల గురించి మనము తెలుసుకోగలుగుతాము అని తెలుసుకున్న తర్వాత ఆయన ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఆ శ్లోకము. అందుకనే అంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుతాను. మీకు ఎవరికి డౌట్స్ లేవు కదా? సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు మాతాజీ? ఒక మాట చెప్పండి. మీరు ఇందాక అన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం అని. నాకేమో చంటి పిల్లల రూపం అంటే ఇష్టం కృష్ణుడిది. అందుకని మా మనవాళ్ళు పుట్టినప్పుడు నాకు 2 మనవాళ్ళు, చెల్లెలు పిల్లలు ఇద్దరిని కూడా నేనే నీళ్లు పోసేదాన్ని. వాళ్ళకి ఒళ్ళు కాళ్ళపై పడుకోబెట్టి కృష్ణుడికే పోస్తున్నట్టుగా ఆనందపడుతూ పోసేదాన్ని అనమాట. అందుకని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కృష్ణ కృష్ణ అనే పిలుచుకునేదాన్ని ఎవరినైనా. అయితే మా మనవాడు ఏమని ఫీల్ అయిపోయాడు, తనే కృష్ణుడు అనేసుకుంటాడు. అనేసుకుంటే నిన్నేమో ఏదో కొంచెం చెబుదామని, అన్న భగవద్గీత కృష్ణుడు చెప్పాడంటే వాడు ఇలా తలెత్తి, నేనే ఎప్పుడు చెప్పాను అని అడుగుతున్నాడు.
ఆ, అవును మరి చిన్నపిల్లలు అప్పుడు మనం ఏది చెప్తామో అట్లాగే ఉంటుంట. దామోదర్ లీల చేసేటప్పుడుట ఆ యశోదమ్మ తన పిల్లలుగానే చూస్తూ ఉంటుంది కదా. కృష్ణుని కట్టేస్తారు, చెప్పాను కదా మీకు ఒకసారి. కృష్ణుని కట్టేస్తే ఆ రోజు బలరాముడును రోహిణి ఇంట్లో ఉండరు అనమాట. వచ్చిన తర్వాత అన్న నన్ను విడిపించి నన్ను చూడు యశోదమ్మ ఎట్లా కట్టేసిందో అని అంటేను, సరే నేను విడిపిస్తానని వెళ్ళి, ఎవరు తెలుసా కృష్ణుడు అసలు నిజంగా దేవాది దేవుడు అంటే, అలాగా అంటే, మరి నేనెవరో తెలుసా, నేను ఆదిశేషు అంటేను, అంటే ఓహో దేవతలు మీరందరూ ఎవరు అంటే, మేమందరం దేవుళ్ళం అంటే, ఈ దేవుళ్ళకి వేరే ప్లేసే దొరకలేదు, అందరూ నా ఇంటికే వచ్చి. అలాగా భక్తులు అనే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆ ప్రేమ దాంతోటి వాత్సల్యంతో యశోదమ్మ ఉంటుంది చూసారా. అలాగే పిల్లలకి కూడా అంటే కృష్ణ అంటే వాళ్ళకి అంతే తెలుస్తుంది. మనం చెప్పాం కదా, ఇది కృష్ణుడు చెప్పాడు అంటే నేనే చెప్తాను అట్లాగా అలాగనమాట. మనం మామూలుగా అలాగే అనుకుంటాం. చిన్నప్పుడు మనం పాత సినిమాల్లో చూస్తే పద్మ పేరు బాగా వస్తుంది కదా, హీరో చెల్లెళ్ళకి ఆ పేరు బాగా పెడతారట. అయితే మా అన్నయ్య మా కజిన్ అన్నమాట. వాడు మా నాన్న వాళ్ళతో బాగా సినిమాలకు వెళ్ళేవాడు. మాకంటే ఒక 7-8 ఏళ్ళు పెద్దవాడు. అప్పటికి మా నాన్నగారికి పెళ్లి కాలేదన్నమాట. అయితే వీడు కూడా వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు కదా, వీడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. రాత్రి మేలుకొని సెకండ్ షోలకి అట్లాగా వెళ్ళిపోయేవాడు. ఏ సినిమాలను చూసినా హీరో చెల్లెల పేరు పద్మ ఉంది. సరే ఇంట్లో అందరూ ఆడపిల్లలు పుడుతుంటే వాడు చెప్పేవాడు అనమాట. దానికి పేరు మా అన్నయ్య వల్ల సొంత చెల్లెళ్ళు ఇద్దరు పుడితే పేరు పెట్టమంటే ఓ అని చెప్పేసి ఫస్ట్ అమ్మాయికి శారద పెట్టేశారు. రెండో అమ్మాయి పుడితే దీనికన్నా పెట్టండి అంటేను లేదని చెప్పి రుక్మిణి అని పెట్టేశారు. తర్వాత ఇంకో పిల్ల మా అక్క పుట్టింది. మా అక్కకి పుడితే మా ఇంటి ఇలవేల్పు కామేశ్వరి అమ్మవారని కామేశ్వరి పేరు పెట్టేశారు. ఇంకో నాన్న కూతురు, దానికన్నా పేరు పెట్టండి అంటే పో మేము పెట్టాము, రాధ పేరు పెట్టుకుంటామని రాధ పేరు పెట్టు. అసలు ఎవ్వరు నా పేరు నేను చెప్పిన పేరు పెట్టుకోవట్లేదు, నా చెల్లెల పేరు కూడా పద్మ ఉండాలి అని చెప్పి. నేను పుట్టినప్పుడట దానికి పేరు పద్మ అని పెడితేనే నేను దాన్ని ఇస్తాను కూర్చున్నాడట. ఇప్పటికి మా అమ్మాయికి చెప్తాడు, నేనే మీ అమ్మాయి పేరు పెట్టించానని. అలా ఏంటంటే ఆ హీరోల్లో వాడు తెలుసుకుంటాడు అనమాట. ఆ హీరో ఉన్నాడు కదా, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ చెల్లెలి పేరు పద్మ ఉంది కాబట్టి నేను హీరోని, కాబట్టి నా చెల్లెలి పేరు పద్మ ఉండాలి. ఇంతమందిలో ఒక్కళ్ళ పేరు కూడా పద్మ పెట్టట్లేదు అని చెప్పి వాడు బాగా గొడవ చేసేవాడు. ఇప్పటికీ అందరం కలిసి ఉన్నప్పుడు చెప్తాడు, మీ అమ్మ పేరు నేనే పెట్టానని చెప్తాడు మా అమ్మాయికి. సో అట్లాగే మీరు మీ మనవడు అన్నారు చూసారా, కృష్ణ చెప్పాడు అంటే అవును నేనే ఇప్పుడు కూడా పాత సినిమాలు పెట్టుకున్నాడు మా అన్నయ్య నవ్వుతాడు. నేను చిన్నప్పుడు ఇట్లా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అండి. ఎందుకురా అంటే, అవును మరి నేను హీరోగా ఊహించుకునేవాడిని, నేనే ఎన్టీఆర్, నేనే శోభన్ బాబు, నేనే కృష్ణ అలా ఊహించుకునేవాడిని. అలాగే మీ మనవాడు కూడా భగవద్గీత చెప్పింది అంటే నేనే చెప్పాను, అలాగా ఊహించుకుంటారు అనమాట వాళ్ళని వాళ్ళు. సో మంచిదే మాతాజీ, అట్లాగా తర్వాత వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. అయితే మీరు ఏం చెప్పండి అంటే, ఈ శ్లోకాన్ని ఇలా నేర్పించి, కృష్ణ ఇట్లా చెప్పారు కదా నువ్వు కూడా అలాగే చెప్పు అని చెప్పి ఆయనకి నేర్పించి చేయించండి. అలా కృష్ణ కాన్షియస్ లో ఉంచండి అన్నమాట. ఓకే, అది బాగుంది. సో ఇంకెవరికన్నా ఏమన్నా ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్ కానీ అట్లా ఏమన్నా షేర్ చేస్తానంటే చేయండి, లేకపోతే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. మాతాజీ హరే కృష్ణ. నేను ఇందాక స్టార్టింగ్ చేసేటప్పుడు చూసిన మాతాజీ, అంటే ఇంతవరకు చూడలేను. ఇక మా పాప దీనికి కూడా బొట్టు పెట్టింది. నేను ఇప్పుడు చూస్తాను దీన్ని. ఎవరు పెట్టారో ఏమో, నాకు తెలిసి స్వేచ్ఛనే పెట్టిందో. ఇక మంచి పెట్టింది, తీసుకొని బొట్టు దీనికి కూడా పెట్టేసింది. వేసుకొని బట్టి కాదమ్మా, అది కృష్ణుడి మనం ఎలా అయితే ఇవి 2 పాదాలను ఇది 2 పాదాలు అయితే ఉన్నాయి, పాదాల కింద బాగా పెట్టింది. పెట్టి ఎప్పుడు పెట్టిరు, ఇక వాళ్ళు ఆడుకుంటారు. నేను ఈ రోజు చూసాను. అలా వాళ్ళని కృష్ణ అనుకొని కూడా చెప్తున్నావు, లేకపోతే వాళ్ళని భక్తులుగా చేసి నువ్వు కూడా చాన్ చెయ్యి అని చెప్తూ కూడా చెప్తుందేమో కూడా. సో ఇది రావాలి మాతాజీ పిల్లల్లో కూడా, అలా రావాలి. సో ఇలా మనందరం కూడా కృష్ణ కాన్షియస్ లో ఉందాము. భక్తి అనేది యాక్చువల్ గా ఏంటంటే మనం అనుకుంటాము చాలా కష్టం అని. నిజంగా చెప్పాలంటే ఈజీనే, కాకపోతే దాన్ని నిలదొక్కుకోవాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే మన వెనకాల చుట్టూతా ఇంతమంది ఉంటారు కదా, భక్తులు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని చూసి నవ్వేటప్పటికో వీళ్ళు చూసారా పిచ్చోళ్ళు లాగా అని. మొన్న ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాను, ఏదో తెచ్చుకురావడానికి మా అమ్మాయికి వెళ్తే వాళ్ళందరూ చూసి ఇంత అంటే రాధే 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 అంటు మా అమ్మాయిని, అమ్మ వాళ్ళందరూ రాధే రాధే అంటూ నిన్నే ఎక్కిరిస్తున్నారమ్మా అని. అయితే నేను అనుకున్నాను, ఓ అది ఎక్కిరించడమా అని చెప్పి నేను ఇంకో ఆయన అలాగే వచ్చి
రాధే రాధే అంటుంటే నేను పిలిచా, ప్రభు ఇటు రండి అని. ఏంటండి అన్నాడు. అంటే రాధే రాధే కాదు హరికృష్ణ అని, ఇంక నుంచి హరే కృష్ణ అని చెప్పండి అన్న. అంటే వెళ్ళిపోయినాడు అన్నమాట. ఇంకేం మాట్లాడుకున్నా హరే కృష్ణ అని అంటారు. అందరూ అనేవాళ్ళు చాలా మంది అంటారు. మన పద్ధతి మనది, వాళ్ళ పద్ధతి ఎలాగ వాళ్ళకుంది, మన పద్ధతి మనది. ఇష్టమైతే వాళ్ళని మన వైపుకు లాక్కు రావాలి, తీసుకొచ్చి భక్తిలోకి రండి అని చెప్పి మనం తీసుకురావాలి. కానీ సో మనం మాతాజీ వాళ్ళ నాకు బొట్టుతో ఎక్స్పీరియన్స్ అయితే మటుకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ లే ఉన్నాయి మాతాజీ. బొట్టు చూడగానే అసలు ఎయిర్పోర్ట్ లో కూడా ఈ సెక్యూరిటీ వాడు, మిలిటరీ వాడు వాళ్ళు కూడా ఇలా హరే కృష్ణ అని చెప్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని అనుకుంటాను. అవును అవును, అది మన ఐడెంటిటీ. తిలకం పెట్టుకోవడము, కంటి వేసుకుంటాం కదా, కంటి అవంతా కూడా ఇదన్నమాట. మా నాన్నగారు అయితే అసలు ఒప్పుకోరు అనమాట. ఎప్పటి నుంచి ఒప్పుకోరు ఆయన. ఆయన ప్రతిదీ అట్లాగే అంటారు. ఈ మధ్య ఏమైందంటే ఒక 2 years నుంచి ఆయన నేనే హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటాను చెకప్ కి, వాటికన్నిటికి. నువ్వు ఆ బొట్టు పెట్టుకొని రాకు, అసహ్యంగా నాతోటి నా పరువు పోతుంది ఇది అని అంటే, ఈయనకి ఎందుకు అసలే హార్ట్ పేషెంట్ ఎందుకు అని చెప్పి ఒక 2 సార్లు పెట్టుకోలేదు. తర్వాత మళ్ళీ ఆయన అన్నాడని ఒక 2 సార్లు పెట్టుకోలేదు. తర్వాత నుంచి మామూలుగానే పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. ఆయన కూడా చూసి ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడేవాడో కాదో ఏమో నాకైతే తెలీదు. నా ఊరికనే నన్ను డిస్టర్బ్ చేయకు, ఒక టైం పెట్టుకో, నాకు ఎగ్జామ్ ఉన్నది, చదువుకోవాలి, రాయాలి, చాలా ఉన్నాయి, నువ్వు నన్ను ఊరికనే డిస్టర్బ్ చేయకు, పలానా టైం పెట్టుకో, నాకు డేట్ ఫిక్స్ ఉంటుంది కదా ఎగ్జామ్ కి వాటికి చదువుకోవడానికి, అప్పుడు చెప్తాను. సరే, మొన్న మీకు క్లాస్ లో చెప్పాను వచ్చారు హాస్పిటల్కి వెళ్ళాలని. అలా వెళ్ళినప్పుడు హిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆయన చూడంగానే కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ అనమ్మా మీరు అని అంటేనే అవును అని తలకాయ ఊపిన తర్వాత, ఫాస్టింగ్ ఉంటారా అమ్మా అన్నాడు. ఉంటామన్నా. జపం చేస్తావా అమ్మా అన్నాడు. చేస్తాను అన్నాను. మా నాన్న వెంటనే కూర్చొని, భాగవతం ఎగ్జామ్ రాస్తుంది మా అమ్మాయి అని చెప్తాడు. అది ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టుగా. అంటే చేయనియండి, మీకేం కష్టం వచ్చింది చేయనియండి, చదువుతుంది కదా, మీరు కూడా 4 మాటలు వినండి, పోయింది ఉంది. ఇప్పుడు రిటైర్ ఇంట్లోనే ఉన్నారు కదా, వినండి 4 మాటలు అని. మా నాన్న మాట్లాడకుండా ఊరుకున్నా అంటే నా గురించి చెప్పొద్దు ఇంకా అని. సో అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం నో ప్రాబ్లం, మనం వెళ్ళడమే, మన పద్ధతి మనది, మన ఇది అంతే. చూడండి మీరు ముస్లిమ్స్ బయట కానీ కూడా వాళ్ళని మీకు చూసారా? తగ్గుతుంది మాతాజీ అట్లయితే. మా నాన్న ఇంకేమన్నాడు, నీతో ఏంటి, నువ్వు నాతో వస్తే నాకు అగౌరవంగా ఉంది, నా స్టేటస్ కి కాస్త ఇదైపోతుంది. ఆయన యూనియన్ లీడర్ అనమాట. నేను అన్నాను, మీ యూనియన్ ని కాపాడుతాడు మా కృష్ణ వచ్చి అని చెప్పాను నేను. మీ యూనియన్ ని కాపాడుతాడు, నీ లీడర్షిప్ ని కాపాడుతాడు, అన్ని చేస్తాడు అని అంటాను. ఏం కాపాడలేదు మొత్తానికి. ఇప్పుడు చూసావా, నువ్వు అన్నావు కృష్ణ వచ్చి కాపాడుతాడు. నేను అన్నా, నీకు అసలు ఒంట్లో బాగాలేదు, 80 ఏళ్ళు వస్తున్నాయి, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోమని నీకు వాళ్ళందరూ మేము నిన్ను సెలెక్ట్ చేసుకోలేదని చెప్పాను. అలాగే అన్నాడు. పాపం మొన్న వారం రోజులు హాస్పిటలైజ్ అయ్యి ఇంట్లో ఉండి, కరెక్టే ఇప్పుడు అవంతా తిరిగితే మళ్ళీ కష్టం. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు అనమాట, నోరు మూసుకొని ఇంట్లో ఉండమని. ఈయన రిజైన్ చేయమంటే చేయట్లా 4 ఏళ్ల నుంచి. అందుకని కృష్ణని రిజైన్ చేయించేశాడు. నీకు వాళ్ళ ద్వారా చెప్పించారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి, హెల్త్ గురించి చూసుకోవాలి కదా. మమ్మల్ని అందరినీ కష్టపడుతూ ఉంటారు 10 రోజులకి ఒకసారి. ఇలా తిరిగేసి వచ్చేసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. కాబట్టి మనం ఎవరి గురించి బాధపడక్కర్లా, మన పద్ధతి ఏదో మనది. చూడండి, మీరు ఎవరన్నా ముస్లిమ్స్ ఎవరన్నా నమస్కారం అని చెప్తారా మనకి? మనం మాత్రం వాళ్ళకి సలాం అలైకుం చెప్తాం, అవునా? వాళ్ళ దాన్ని చూసి మనం చెప్తాం, మనల్ని చూసి వాళ్ళు ఎవరు చెప్పరు. మనది ఎందుకు మార్చుకోవాలి, అవునా? మనం ఎందుకు వాళ్ళ దారిలో వెళ్ళాలి? మన పద్ధతి మనది. వాళ్ళు సలాం అలైకుం చెప్పారంటే హరే కృష్ణ చెప్పండి అంతే. నేను అలాగే చెప్తా. నేను మస్కట్ లో ఉండేదా, ఎయిర్పోర్ట్ లో సరే వాళ్ళ పట్టుకొని వెళ్ళిపోతాను, నేను బిందాస్ వెళ్ళిపోతా. అక్కడ చూసి వాడే దండం పెట్టేస్తాడు, నమస్కారం నమస్కారం నమస్కారం, నేను నమస్కారం అంటాం, అయిపోతుంది అంతే. తప్పించి కూర్చుంటా, హాస్పిటల్ వేసుకొని చక్కగా బ్యాగ్ తీసుకొని చాంటింగ్ చేస్తుంది. మళ్ళీ ఎక్కే వరకు మనం వెయిటింగ్ ఉంటాం కదా. సో అట్లాగా మన పని మనది, మన భక్తి మనది. సరేనా? ఎవరైనా కమెంట్ చేశారు అంటే అనవసరం అయింది అంటే కనుక మనం రియాక్ట్ అవసరం లేదు. అవసరం లేకుండా మన పని మనం చేసుకోవడం, అలా చేస్తూ మన భక్తిలో మనకి వెళ్ళడం. ఇలా ఆనందంగా భక్తుల అసోసియేషన్ లో ఉంటూ చక్కగా భగవద్గీత భాగవతం చదువుకుంటూ కలిసి చాంటింగ్ చేసుకుంటూ కృష్ణ కథలు వింటూ బాగుంటుంది జీవితం. ఏముంది, పక్క వాళ్ళు వీళ్ళతో సోది కొట్టుకునే బదులు
మనకి బెస్ట్. ఈ ఈ ఆనందం ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యాలని చేస్తేనే అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. అది తెలియదు కనుక అలా ఉండిపోయి అదే ఆనందం అనుకుంటారు. మీరన్నట్టుగానే అనవసరంగా చాటింగ్ అవి చేసుకుని పక్క వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నేనైతే ఇప్పుడు ఉంటాను పక్కన ఎవరైనా వస్తే నాకు నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అయ్యో టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఒకవేళ వచ్చి వాళ్ళు కూర్చోగానే నేను జపమాలు పుచ్చుకుంటాను. నేను జపం చేస్తూ ఉంటాను. వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా అంటూ ఉంటాను తప్ప నా నుంచి మాటే ఉండదు వాళ్ళకి. ఇంక వాళ్ళే కాసేపు ఉండి బోర్ కొట్టి ఇవిడేం మాట్లాడదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అది అసలు ఆ కృష్ణ కథలు చెప్పుకుంటే ఎంత ఆనందమో తెలియదు. అవును మాతాజీ. అవి ఇంకా వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అసలు నిన్న ఒక ఆన్సర్ రాయాల్సి ఉండింది నాకు ప్రెజెంటేషన్ కి. అయితే సమయం గురించి వాటి గురించి రాస్తూ ఇట్లా అనుకొని అక్కడ పక్కన భీష్మ ప్రార్థనలు అవన్నీ తీసి ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే కరెక్టే కదా. ఇక్కడ భీష్మ పితామహుడు మీకు బోర్ కొట్టదంటే చెప్తా. భీష్మ పితామహుడు రంపసాయి ఉన్నాడు కదా బాణాల సై మీద. అలా కూర్చున్నప్పుడు మామూలుగా మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎట్లాగా ఆహ్వానిస్తాం, రండి 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 అని చెప్పేసి చక్కగా ఎదురెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి కూర్చోపెట్టి చేస్తాం కదా. కానీ భీష్మ పితామహుడుట దాని మీద ఉన్నా కూడా వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నట్ట. ఎలా అంటే మధురమైన మాకులతోటి. ఎందుకంటే ఆయనకి దేశ కాల ప్రమాణాల గురించి అన్ని తెలిసి ఉన్నాడు కాబట్టి, నీతి విషయాలన్నీ తెలిసి ఉన్నాడు కాబట్టి వాళ్ళని అలా ఆహ్వానించాడట. నేను అనుకున్నాను ఇది రాద్దామా వద్దా అని చెప్పి. రాద్దాము, ఎందుకు, ఇస్తే మార్కులు వేస్తారు లేకపోతే లేదు అని చెప్పి. సో అట్లాగే ఏంటంటే అలా మనము కొన్ని చదువుతూ ఉంటే చేస్తూ ఉంటే ఎట్లా చేయాలి. మనం లేవలేని పరిస్థితిలో ఉన్నారు, ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నారు. చేతులకి దండం పెట్టే ఇది లేదు, అవకాశం లేదు, కాళ్ళు లేవు, ఏమీ లేవు. అంటే మొత్తం అన్ని బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. పని చేస్తున్నది ఒకటి నాలిక. ఆ నాలికతోటే మనం ఎంత అమృతంగా వాక్యాలు పలుకుతాం చూసారా. ఆ వాక్యాలకి వాళ్ళందరూ ఆనందించేశారట వచ్చిన వాళ్ళందరూ. ఈయన ఉన్నారు కదా అంటే భగవంతుడు దర్శనం ఇస్తాడు కదా వాళ్ళకి. ఆయన ఎలా ప్రాణం విడుస్తారు ఇది అని చెప్పి చూడ్డానికి దేవతలందరూ రాజులు అందరూ వచ్చారట. భీష్మ పితామహుడు అంత గొప్ప భక్తుడు కదా. మనకి ఒక్కటే తెలుసు చూసారా, ద్రౌపదిని అవమానిస్తుంటే ఏం మాట్లాడలేదు, కురుసభలో కూర్చొని ఉన్నాడు పెద్దవాడయ్యి ఉండి. లేకపోతే వాళ్ళందరికీ ఇంత అన్యాయం చేస్తుంటే భీముడిని చంపుతున్నా ఏం మాట్లాడలేదు, వాళ్ళ లాక్షాగృహం తగలబెట్టినా ఏమనలేదు. తర్వాత వాళ్ళకి రాజ్యం ఇవ్వను అని చెప్పి గొడవ చేస్తే కూడా భీష్ముడు ఏం మాట్లాడలేదు అని మనం ఆయన గురించి చాలా తక్కువగా అనుకుంటాం కదా. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటి అంటే మనకి శ్రీమద్ భాగవతంలో 9th చాప్టర్ చదువుతాం చూసారా. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనకి అర్థమవుతుంది. అలాగే యుధిష్ఠిరుడికి ధర్మ పరిపాలన అంటే ధర్మరాజు కొడుకే ఆయన, ధర్మాన్ని తెలిసిన వాడే. అలాంటి వాడికి ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తున్నాడు. అంటే వాటన్నిటి గురించి చెప్పే ముందు స్త్రీలను ఎలా చూడాలి, మిగతావన్నీ విషయాలన్నమాట. ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలి అని చెప్పి ఇక్కడ బుక్ ఉందా నోట్ చేసి పెట్టండి, చెప్తా ఉన్నాను. బుక్ ఇక్కడ ఉంది, నోట్ చేసి పెట్టాను. కానీ సో అవన్నీ ఎలా చేయాలి చెబుతూ తర్వాత లాస్ట్ లో ధర్మంగా ఎలా పరిపాలించాలి అని చెప్పాడట. దానిలో కూడా సమయం గురించి ఆలోచించారు కదా. అంటే నువ్వు వేటి గురించి ఆలోచించాలి ఫస్ట్, మన రాజ్యంలో ప్రజల్ని పరిపాలిస్తున్నామంటే వేటి గురించి ఆలోచించాలి అని చెబుతూ ధర్మంగా ఎలా పరిపాలించాలి అని చెప్పారట. అంటే ఆయన అంత ఇదిగా అనుకున్నా ఆయనకు అవన్నీ ఎలా తెలుసు, అంత గొప్ప భక్తుడు, అన్ని ఇవి ఉన్నాయి కాబట్టి భీష్ముడికి తెలుసు అన్నమాట. సో అలాగా మనం ఒక్కటి చదువుతూ పోతూ ఉన్నాం అనుకోండి, ఇంత ఉందా ఇంకా లోతు మనం అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా. అలాగే భగవంతుడి విషయాల గురించి కానీ వీటన్నిటి గురించి చాలా బాగుంటుంది. మనం అదే ఆనందం. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చదవాలి, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని ఉంటుంది చూసారా. అదే అన్నమాట ఆధ్యాత్మికత అంతా. ఓకే, భౌతికమైన విషయాలు విని కొంచెం సేపు ఆలోచించేప్పటికి తలకాయ నొప్పి వస్తుంది. ఇవి ఆలోచిస్తే తలకాయ నొప్పి రాదు. కృష్ణుడి మీద మనకి ఇంకా ధ్యాస ఎక్కువ అవుతుంది, ఇష్టం ఎక్కువ అవుతుంది, అన్ని ఎక్కువ అవుతాయి అన్నమాట. సరే, అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అన్నమాట. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. చదువు. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ.
వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బాహో జ్ఞాన తపసా పూత మద్భవమాగతాః. మద్భవమాగతాః. మద్భావామాగతాః. మద్భావమాగతాః. ఆగతాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? కృష్ణ మాతాజీ. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. వీతరాగ భయ క్రోధ మన్మయా మాపుపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. థ్యాంక్ యూ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. చదివేసేయండి. అనువాదం చదివేదా మాతాజీ? చదవండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులైన ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. ఇక్కడ వీత అంటున్నారు. వీత అంటే వదిలిపెట్టడం అన్నమాట. ఏటిని వదిలిపెట్టాలట? రాగము భయము క్రోధము. మనకి భయమును క్రోధం అంటే తెలుసు. రాగము అంటే అటాచ్మెంట్ అన్నమాట. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. ఏదైనా వస్తువు అంటే కానీ మనుషులంటే కానీ అంత అటాచ్మెంట్ ఉంటుంది చూసారా? ఆ వస్తువు మనం చేజారిపోయింది అనుకుంటే ఎంత బాధపడిపోతామంటే అన్నం నీళ్ళు కూడా మానేస్తాం. సో అంత రాగం ఉండకూడదు అనమాట, అటాచ్మెంట్ ఉండకూడదు. ఈ మూడింటిని వదిలిపెట్టి నాన్నే శరణు పొంది నన్ను ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా యొక్క ప్రేమని పొందగలిగారని ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట అర్జునుడితోటి. ఏం చెప్తారో ఇంకా అనేది ఇక్కడ చూద్దాము. అరిగో చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదివేదా మాతాజీ? భాష్యము. హరే కృష్ణ మాతాజీ. పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికంగా నిమగ్నమైన వానికి పరతత్వము యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకునుట అసాధ్యము. దేహాత్మ భావనయందు మునిగిన జనులు సాధారణంగా భౌతికత్వం నందే మునిగి ఉన్నందున పరతత్వం ఏ విధంగా సాకారమై ఉన్నదో అవగతం చేసుకునుట అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశనం లేనట్టి జ్ఞానానంద రూపమైనట్లే ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహం కలదని ఊహింపజాలరు. భౌతిక భావన యందు దేహము నశించునన్నది అయి అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవరైనను తెలిపినప్పుడు సాధారణంగా సామాన్య జనులు అట్టి దేహ భావననే మనసులో ఊహించుకుందరు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము.
కనుకనే పరతత్వమును నికారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వమును నిలిచి వ్యక్తిగతం మరియు సాకారమును తెలిపినప్పుడు మరలా రూపంను పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజంగానే నిరాకారం మరియు శూన్యము నందు లీనమగుటచే వాంఛించుదురు. సాధారణంగా అట్టి వారు జీవాత్మలను సముద్రం నందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి అందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వమనున్నది లేకుండా బ్రహ్మంలో లీనమగుటే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితే ఉన్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన మాతాజీ కొద్ది మీది కనండి ఈ విధమైన ఘోరమైన జీవన స్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వ స్థితిని గూర్చి ఏ మాత్రము ఎరుగాని వారు కూడా అనేక మంది గలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధ వాదముల చేతను విసిగిలేక కోపంతో వారు పరమైన కారణం ఏదియూ లేదనియు చివరికి సమస్తం శూన్యమే అనియు మూర్ఖంగా నిర్ధారింతురు. అట్టి వారు జీవితంన రోగగ్రస్త స్థితి యందున్నట్టి వారు. కొందరు భౌతికత్వం నందు అసక్తులే ఆధ్యాత్మిక జీవితము నందు ఆసక్తిని చూపరు. కొందరు పరబ్రహ్మం నందు లీనం కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వ విధములైన తాత్విక భావనా కల్పనల పట్ల క్రోధంను బోని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగేటి మత్తునే కొన్ని మాళ్ళు ఆధ్యాత్మిక అనుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల భయము, జీవితం నందలి నిరాశ వలన కలిగేది శూన్యభావనమును 3 రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. భౌతిక జీవితంకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ 3 దశల నుండి బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మార్గ నిర్దేశం నందు భగవానుని సంపూర్ణంగా శరణు పొంది ఆధ్యాత్మిక జీవితంకు సంబంధించిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో అనుసరింపవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితమును నందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. భక్తియుక్త సేవ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం తెలుసుకుంటుంది అన్నమాట. ఎవరైతే జ్ఞానము అంటున్నామో మనం దేహాత్మ భావనలో ఉండడం అన్నమాట. ఆత్మ గురించి తెలుసుకోకుండా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ దేహం నశించిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది వేరే దానికి అంటాం కదా. ఆ జ్ఞానము అవన్నీ లేకుండా ఉంటారన్నమాట. అలా లేనప్పుడు వాళ్ళు అజ్ఞానంగా ఉంటూ వాళ్ళు దుఃఖంతో ఉండిపోతూ ఉంటారు. అలాగే ఈ బ్రహ్మంలో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందులో కలిసిపోయినాము అనుకుంటున్నారు, మళ్ళీ జన్మ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. దానికి ఇక్కడ శ్రీల ప్రభుపాద ఒకటి చెప్తున్నారు అనమాట. సముద్రము అలలు వచ్చినప్పుడు నీటి బుడగలు వస్తాయి చూసారా, ఆ బుడగలు ఎలా అయితే మళ్ళీ అందులోనే అలా కలిసిపోతూ ఉంటాయో ఈ భౌతిక ప్రపంచంలో ఇలా చేసినవి ఏవైనా సరే అంటే సాకారంగా లేనప్పుడు అంటే ఆ బ్రహ్మంలాగా ఉన్న రూపం తీసుకొని వాళ్ళు పూజిస్తున్నప్పుడు వాళ్ళకి కలిగిన ముక్తి కూడా మళ్ళీ ఆ నీడ బుడగల్లాగా మళ్ళీ అందులోనే కలిసిపోతుంది అనమాట, భగవంతుడిని చేరదు అనమాట. ఆ విషయం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. పైగా ఇంకా ఏంటంటే కొంతమంది సవ్యంగా ఆధ్యాత్మికత అంటే చెప్పేవాళ్ళు సవ్యంగా ఉండరు కదా. వాళ్ళు పెడదారులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భయం వస్తుందన్నమాట జీవితంలో. వాళ్ళకి భయం పొందినప్పుడు ఆ భయం నుంచి బయటపడాలంటే వాళ్ళు మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటన్నిటిని వాళ్ళు వాటి ఇదిగా తీసుకొని వాళ్ళు సహారాగా తీసుకొని వాళ్ళు వాటిలోనే ఉంటూ మేము ఇలాగే ఉన్నాము అంటే ఆ మత్తులో ఉండేటప్పటికీ అదే ఆధ్యాత్మికత అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో అదంతా కూడా చాలా తప్పు అని చెప్తున్నారు. ఇలాగా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అటాచ్మెంట్ ఏముంది, ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చనిపోయినారు, ఆ బాధ భరించలేక ఏం చేస్తారు, వాళ్ళు బాధతోటి ఉంటారు కదా. ఆ బాధ భరించలేనప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నా తిరుగుతున్నా చేస్తున్నా కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది, నాకు కూడా ఇలా అయిపోతుందా ఏమవుతుందా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేరే దాంట్లో పడుతూ ఉంటారు అనమాట. అలా పడ్డప్పుడు వాళ్ళ జీవితాలు ఇలాగ అయిపోతూ ఉంటాయి. ఎవరైతే కరెక్ట్ గా ఇవన్నిటిని వదిలిపెట్టేస్తారో, వదిలిపెట్టడానికి
చేయాల్సిన పని ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు కావాలన్నమాట ప్రతి వాళ్ళ జీవనంలో. వాళ్ళు వచ్చి వీళ్ళకి మార్గదర్శకత్వం చూపిస్తారు. వాళ్ళు మార్గదర్శకత్వం చూపించినప్పుడు భగవంతుణ్ణి శరణ పొంది వాళ్ళు అసలు నిజమైన ఆధ్యాత్మికత జీవితము అంటే ఏంటి అని, మనం ఎలా డిసిప్లిన్ గా ఉండాలి, క్రమశిక్షణతోటి ఉండాలి, భగవంతుని సేవ ఎలా చేయాలి అని తెలుసుకుంటారన్నమాట. తెలుసుకున్నప్పుడు లాస్ట్ స్టేజ్ అన్నమాట, లాస్ట్ స్టేజ్ ఉంటుంది. ఇది ఏంటంటే 9 రకాల స్టేజెస్ భక్తిలో వెళ్ళడానికి. అది శ్రవణం. మనకి నవవిధ భక్తి తెలుసు కదా, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అవి. అది కాకుండా ఇది అధో శ్రద్ధ అని ఉంది. రూప గోస్వామి భక్తి రసామృత సింధులో చెప్పారనమాట ఈ శ్లోకంలో. అలా వెళ్తూ అధో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ అవన్నీ చేసుకుంటూ వెళ్ళి అనర్థ నివృత్తి అయ్యి తర్వాత నిష్ఠ, రుచి అన్ని వచ్చి లాస్ట్ స్టేజ్ అయిన ప్రేమ అనే స్టేజ్ కి వస్తామన్నమాట. అప్పుడు భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమని మనం పొందుతాము. ఆ స్టేజ్ లో మనం భగవంతుని ధామానికి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. ఆ విషయాన్ని రూప గోస్వామి భక్తి రసామృత సింధులో ఈ శ్లోకంలో చెప్పారు. ఇది ఎవరన్నా చదవండి. చదవండి మాతాజీ. ప్రసన్న మాతాజీ ఇందాక స్టార్ట్ చేశారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉండి అధో అధో శ్రద్ధ అక్కడ కదా మాతాజీ. అధో శ్రద్ధ, అధౌ శ్రద్ధ తత సాధు సంగోద భజన క్రియా తతో నిరద్ద నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అదాసక్తో భావసత ప్రేమా బుద్ధ్య ఇచ్చితి సాధుకానామయం ప్రేమణః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చి ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. ఆరంభ దశలో మానవుడు ఆధ్యాత్మిక భూతిని గూర్చి ఆత్మానుభూతిని గురించిన ప్రాథమిక కోరిక కలిగి ఉండాలి. ఆత్మానుభూతి అని. అట్టి కోరిక ఆధ్యాత్మికగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యము చేయుటకై యత్నించు స్థితికి అతనిని కొనిపోవును. పిదప ఆధ్యాత్మిక కోన్నతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశములను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి భక్తియుక్త సేవ నిర్వహించడం ద్వారా అతడు అన్ని రకములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్టమును అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు రుచిని అలవర్చుకొనును. ఆ రుచి అతని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావస్థితికి లేక శ్రీకృష్ణ భగవాన్ని దివ్య ప్రేమ యందలి తొలి దశకు కొనిపోవును. భావస్థితి యందలి పరిపక్వమే నిజమైన ప్రేమ అనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితిత్వపు స్థితి. అట్టి ప్రేమ స్థితి ఎందే భగవాన్ని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి నుండి అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంత్యమున అతడు భగవద్ధామును పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తున్నారనమాట. ఏమేటి, మన ఆత్మానుభూతి పొందాలంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా, అది ముందు మనకి కోరిక ఉండాలన్నమాట. అది ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారో అప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికగా ముందుకు వెళ్ళగలుగుతారు అని. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ శ్రద్ధతోటి స్టార్ట్ అవుతుంది. మనకి తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సాధు సంఘ అసోసియేషన్ లో ఉంటారు, భజన క్రియ చేస్తారు. తర్వాత భజన క్రియ ఇవి చేస్తున్నప్పుడు అనర్థాలన్నీ నివృత్తి అయిపోతాయి.
అనర్థాలన్నీ నివృత్తి అయినప్పుడు నిష్ఠ అనేది వస్తుంది. నిష్ఠతో మనం చాంట్ చేస్తున్నప్పుడు రుచి అనేది వస్తుంది. రుచి వచ్చిన తర్వాత ఆసక్తి అనేది వచ్చి భావ అనే స్టేజ్కి వచ్చి లాస్ట్ స్టేజ్ అయిన ప్రేమ అనే స్టేజ్కి వస్తారనమాట. ఇవన్నీ కావాలి అంటే ఎవరు కావాలి అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు కావాలి. మనకి ఎప్పుడు ఏవి ఎలా చెయ్యాలి, ఎలా మనం ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పడానికి మనకి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు కావాలి. వాళ్ళల్లో శిక్ష ఇవ్వడానికి ఒక గురువు అయితే ఆధ్యాత్మికత దీక్ష ఇచ్చే వాళ్ళు వేరే గురువు ఉంటారన్నమాట. అయితే ఈ ఆధ్యాత్మిక ఆచార్యుడే శిక్ష గురువు అవ్వచ్చు, దీక్షా గురువు కూడా అవ్వచ్చు. ఆయన ద్వారా మనం మంత్ర దీక్ష పొంది ఆయన ఆదేశాల ప్రకారం మనం భక్తియుత సేవని మనం చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి మనకి తగ్గి భగవంతుని మీద మనకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా పెరిగినప్పుడు మనకి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అలా స్థిరత్వం ఏర్పడినప్పుడు మనలో ఉన్న అనర్థాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఇంకా ఏంటంటే కృష్ణుని గురించిన లీలలు గాని కథలు గాని అవి వినడంలో రుచి అనేది వస్తుంది. రుచి అనేది వచ్చినప్పుడు ఏంటంటే దేవాది దేవుడి గురించి చేస్తున్నప్పుడు మనలో ఉన్న అనర్థాలన్నీ కూడా పోతాయి. అప్పుడు మనం భావ అనే స్టేజ్కి వస్తాం అన్నమాట. అంటే భగవంతుడి గురించి ఏంటి అన్ని తెలుసుకొని ఆ స్టేజ్కి వచ్చి భావ అనే స్టేజ్కి వస్తాం. తర్వాత ఆయన మీద ప్రేమ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం భగవంతుని ధామానికి వెళ్ళగలిగినట్టు. అంటే అప్పుడు మనలో ఉన్న ఈ అనర్థాలు గాని కర్మలు గాని అన్ని నాశనం అయిపోతాయి అన్నమాట. అలా అయినప్పుడు మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము అని. దానికి కారణంగా ఏంటంటే భయ 3 ఉన్నాయి. ఆ మూడింటిని వదిలిపెట్టాలి. వేటిని వదిలిపెట్టాలి? రాగం, భయము, క్రోధం. ఈ మూడింటిని వదిలిపెట్టాలి. మామూలుగా శ్లోకం వీత రాగ భయ క్రోధ అనింది కదా. వీత అంటే వదిలిపెట్టడం అన్నమాట. రాగము, భయము, క్రోధాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి ఈ మూడింటిని వదిలిపెట్టి మనము ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకొని ఉంటామో, జ్ఞానవంతులైన వాళ్ళ దగ్గర ద్వారా మనం తెలుసుకొని వెళ్తామో అప్పుడు మనం భగవంతుని యొక్క దివ్య ప్రేమని పొందుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. రేపు నెక్స్ట్ శ్లోకం చదువుతుంది. ఓకే, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పేది అర్థమవుతుందా? ఏమైనా మీనింగ్ఫుల్ గా ఉందా? అసలు చాలా బాగుంది మాతాజీ. ఇంకా రోజు ఉంటే ఇంకా బాగుండేది ఇది క్లాస్. నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడే మండే, నాకు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఈ 5 రోజులు అసలు ఎట్లా ఉంటానంటే నాకే తెలియదు. మిగిలిన 2 రోజులన్నా అట్లీస్ట్ కొంచెం ఇదిగా కాస్త పని చేసుకుంటూ మిగతా ఉంటాయి కదా. సో ఆ 5 రోజులు కొంచెం పడుకోని, సండే అయితే అసలు పడుకోవడానికే ఉండదు. నిద్ర కూడా సరిపోదు. 11, 12 అయిపోతుంది. అలా అయిపోయాక 4ంటికి లేవడం మళ్ళీ. ఈ 5 రోజులు అసలు నిద్ర ఉండదు. ఏదైనా ఒక రోజు ఉంటే బుధవారం రోజు ఒక రోజు పడుకుంటాం మధ్యాహ్నం కాసేపు అంతే. ఇంకా బాధ్యతల్లో ఉన్నారు పిల్లలు, చిన్నవాళ్ళు, బోళ్ళు పనులు ఉంటాయి. మీరు ఇంకా అన్ని చేసుకుంటూ కూడా మీరు ఇది చేస్తున్నారు అంటే భగవంతుడి కృప చాలా ఉంది మీ పైన. రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను.